నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. లాస్య 7వ తరగతి చదువుతుంది. తను పాటలు చక్కగా పాడుతుంది, కానీ భయం ఎక్కువ. అందుకే నలుగురిలో పాడలేదు. ఒక్కతే ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తెలుగు మాస్టారు స్వతంత్ర దినోత్సవం వస్తుంది, ఆటల పోటీలు నిర్వహిస్తారు, మీరు ఎందులో పాల్గొంటారో పేర్లు ఇవ్వండి అన్నారు. అందరూ పేర్లు ఇచ్చారు, కానీ లాస్య మాత్రం పేరు ఇవ్వకుండా అలాగే కూర్చుంది. అప్పుడు కావ్య, మాస్టారు లాస్య చక్కగా పాటలు పాడుతుందండి అని చెప్పింది. అప్పుడు మాస్టారు వెళ్ళి లాస్యను అడిగారు, ఏంటమ్మా లాస్య, నువ్వు చక్కగా పాటలు పాడుతూ ఉంటావు కదా, పేరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. మాస్టారు, నాకు పాటలు పాడాలంటే భయం అండి నలుగురిలో అని చెప్పింది. అప్పుడు మాస్టారు లాస్యకు కళ్ళకు గంతలు కట్టి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాడమన్నారు. పాడుతున్నప్పుడు మధ్యలో పిల్లలందరినీ పక్కన కూర్చోబెట్టారు. అలా 2-3 సార్లు చేసేటప్పటికి లాస్యలో భయం పోయింది. స్టేజ్ ఎక్కి చక్కగా పాడి మొదటి బహుమతి గెలుచుకుంది. అప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి లాస్య కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనలో భయం ఉంటే మన ప్రతిభ బయటకి రాలేదు అని, మరియు ఎందులోనూ విజయం సాధించలేము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.